డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భారతదేశానికి సంబంధించిన అవుట్లైన్ మ్యాప్ మనకు కనిపిస్తుంది. భారతదేశ రాజధాని అయిన ఢిల్లీని మనము కరెక్ట్గా పాయింట్అవుట్ చేయాలనుకున్నప్పుడు ఒక చిన్న ఇమాజినేషన్ను మనం ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీని మనము తేలికగా గుర్తించగలుగుతాము. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఈ భూభాగాన్ని కనుక నెక్ అని మనం భావిస్తే దీనికి మనం ఒక హారాన్ని తగిలించినట్లయినా దాని యొక్క పెండెంట్ ఎక్కడైతే వేలాడుతూ ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనము ఢిల్లీగా భావించవచ్చు. అది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన పశ్చిమ తీర ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఈ తీర ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో ఈ జలభాగాన్ని గల్ఫ్ ఆఫ్ కంబాట్ అంటారు. ఈ ప్రాంతం నుండి దక్షిణంగా వస్తే తమిళనాడులో ఇది కన్యాకుమారిగా పిలువబడేటువంటి ప్రాంతం. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబాట్ నుండి ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి దూరాన్ని గనక మనము సగంగా విభజించుకుంటే ఇది గోవాగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ గల్ఫ్ ఆఫ్ కంబాట్ నుండి ఈ గోవా వరకు ఉన్నటువంటి దూరాన్ని సగంగా మనం విభజించుకుంటే ఇది ముంబైగా మనము భావించాల్సి ఉంటుంది. భారతదేశానికి ఈ వైపున ఉన్నటువంటి ప్రాంతం పశ్చిమ ప్రాంతం. ఈ పశ్చిమ ప్రాంతంలో మనకిక్కడ పశ్చిమ తీర ప్రాంతం కనబడుతుంది. ఈ పశ్చిమ తీర ప్రాంతాన్ని మన సౌలభ్యం కోసం మనము 3 రకాలుగా ఆ ప్రాంతాన్ని విభజించి ఆ వాడుకలో వాడుతున్నాం. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ ప్రాంతం కొంకన్ ప్రాంతం, మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కెనరా ప్రాంతం, ఇక్కడ కిందన ఉన్నటువంటి ఈ ప్రాంతం మలబార్ ప్రాంతం. ఇది ప్రధానంగా మహారాష్ట్రలో ఉండగా ఈ మధ్య ప్రాంతం కర్ణాటకలో ఉంది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం కేరళలో ఉంది. ఇక్కడ కొంకన్ ప్రాంతాన్ని కొన్కన్ అనేటువంటి 2 పదాల కలయికగా ఈ కొంకన్ ప్రాంతం రావడం జరిగింది. కొన అంటే కార్నర్ అని, కన్ అంటే పీస్ అని, కార్నర్ ఆఫ్ పీస్ లేదా కార్నర్ ఆఫ్ ఎర్త్ అనేటువంటి అర్థంలో ఈ కొంకన్ అనేటువంటి ప్రాంతం వాడబడుతూ ఉంది. ఇది దాదాపు 720 కిలోమీటర్ల ప్రాంతం. ఇక్కడ భారతదేశ రైల్వే వ్యవస్థకు కలికి తురాయిగా భావించేటువంటి కొంకన్ రైల్వే తీరం ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కర్ణాటక ప్రాంతం అనగా కన్నడ ప్రాంతం. ఈ కన్నడ అనేటువంటి పదంలో డా అనే అక్షరాన్ని బ్రిటిష్ వాళ్ళు సరిగా పలకకుండా రాగా పలికి అది కెనరా ప్రాంతంగా అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం కేరళ ప్రాంతం. కేరళ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రాష్ట్ర భాష మలయాళం. మలయాళంలో మల అనగా హిల్స్ అని, పుర్ అనగా ప్రాంతం అని అర్థం. ఈ పుర్ అనేటువంటి పదం వెస్టర్నైజ్డ్ అయ్యి తర్వాత అది బార్గా పిలువబడుతూ మలబార్ అనేటువంటి ఆ కోస్టల్ రీజన్ పేరు వాడుకలోకి రావడం జరిగింది. భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం వలనే తూర్పు తీర ప్రాంతం కూడా మనకు 3 భాగాలుగా విభజించబడి వాడుకలో ఆ పదాలు ఉన్నాయి. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉత్కల ప్రాంతం. ఈ ఉత్కల అనే పదం ప్రాచీన భారతదేశంలో ఈ ప్రాంతాన్ని ఉత్కృష్ట కళలకు నిలయంగా చెప్పుకునేవారు. ఉత్కృష్ట కళ, ఉత్కృష్ట అంటే ఎక్సలెంట్ అని, కళ అంటే ఆర్ట్ అని, ఎక్సలెంట్ ఆర్ట్స్ అనేటువంటి
కళలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు ప్రాచీన భారత సారస్వతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ఉత్కృష్ట కళ అనేటువంటి పదం నుంచి ఉత్కళ అనేటువంటి పదం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య ప్రాంతాన్ని మనము గమనిస్తే ఇది సర్కార్ తీరం. సర్కార్ అనే పదం ఉర్దూ పదం. ఇది 1823 వరకు కూడా నైజాం రాజుల ఏలుబడిలో, అనగా వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని హక్కులు ఈ ప్రాంతం పైన ఉండేవి. 1823లో పూర్తిగా ఈ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి రావడం జరిగింది. అయినప్పటికీ ఇది నైజాం ఇచ్చినటువంటి ప్రాంతంగా పరిగణించబడుతూ సర్కార్ ప్రాంతంగా ఇది వాడుకలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం. ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం తమిళనాడుకు సంబంధించినటువంటి తీర ప్రాంతం. దీన్ని కోరమండల్ తీరం అంటాం. ఈ తమిళ తీర ప్రాంతం గతంలో చోళులు పరిపాలించినటువంటి ప్రాంతం. చోళ మండలం అని ఇది పిలువబడేది. పోర్చుగీస్ వారి వల్లనే కోరమండల్ అనేటువంటి ఈ పద ప్రయోగం వాడుకలోకి వచ్చి అది ఈ ప్రాంతానికి కోరమండల్ తీరంగా అది వాడుకలో స్థిరపడిపోవడం జరిగింది. బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవులు అండమాన్ నికోబార్ దీవులు. ఇవి అండమాన్ నికోబార్ దీవుల సముదాయం కాగా ఇవి నికోబార్ దీవుల సముదాయం. ఇక్కడ ఈ చివరన ఉన్నటువంటి ప్రాంతం ఇందిరా పాయింట్. భారతదేశంలో దక్షిణాన అత్యంత చివరన ఉన్నటువంటి ప్రాంతం. ఇది 6-7 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 93-94 తూర్పు రేఖాంశాల మధ్యన ఉన్నటువంటి ప్రాంతం. 1984 కంటే ముందు ఈ ప్రాంతాన్ని పిగ్మాలియన్ పాయింట్ అని మరియు పార్సన్స్ పాయింట్ అని పిలిచేవారు. 1984 ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న లైట్ హౌస్ ను ఇందిరాగాంధీ సందర్శించడం వల్ల ఆమె గౌరవార్థం ఈ ప్రాంతానికి ఇందిరా పాయింట్ అని నామకరణం చేయడం జరిగింది. 1985లో అధికారికంగా ఈ ప్రాంతాన్ని ఇందిరా పాయింట్ గా ప్రకటించడం జరిగింది. ఇందిరా పాయింట్ అనేది ఒక చిన్న గ్రామం. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించినటువంటి భూకంపం వల్ల ఇక్కడ అతిపెద్ద సునామీ ప్రమాదం సంభవించి ఈ ప్రాంతం అంతా మునిగిపోవడం జరిగింది. అందులో చాలా కుటుంబాలు, దాదాపు 4-5 ఇక్కడ పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా గల్లంతు కావడం జరిగింది. 2011 సెన్సస్ డాటా ప్రకారం ఈ ప్రాంతంలో కేవలం 4 నుండి 5 కుటుంబాల వరకు మాత్రమే నివసిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 1884లో ఆమోదించబడిన గ్రీనిచ్ రేఖాంశ కాలమానాన్ని అనుసరించి ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5.5 గంటలు ముందు ఉంటుంది. భారతదేశాన్ని గనుక గమనిస్తే పశ్చిమాన ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం నుండి తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరకు దాదాపు 30 రేఖాంశాలు మన భారతదేశం గుండా వెళ్తూ ఉంటాయి. అందులో సగభాగాన్ని గనక మనం తీసుకుంటే అది 82 డిగ్రీల 30 మినిట్స్గా మనకిక్కడ కనిపిస్తుంది. ఇది భారత కాలానికి ప్రామాణిక రేఖ. ఈ రేఖను అనుసరించే భారతదేశంలో కాల నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రామాణిక రేఖాంశం పైన ఉన్న కాలాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్ర ప్రజలు గనక అనుసరిస్తే వాళ్ళు 1 గంట వెలుతురును నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఈశాన్య రాష్ట్ర ప్రజలు డిఎస్టి, డేలైట్ సేవింగ్ టైంను అనుసరిస్తారు. ఈ డిఎస్టి ఐఎస్టి కంటే 1 గంట ముందు ఉంటుంది. దీని ప్రకారంగానే అస్సాం రాష్ట్రంలో దీనిని టీ గార్డెన్ టైంగా, బేగాన్ టైంగా అనుసరిస్తారు. భారతదేశానికి ఉత్తరపు సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు. వీటి యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. ఇక్కడ
జీవ వైవిధ్యం ఎక్కువ. ఈ ప్రాంతంలో వాతావరణం త్వరగా మారిపోతూ ఉంటుంది. 15,000 గ్లేషియర్స్ ఇక్కడ ఉన్నాయి. అందులో సియాచిన్ గ్లేషియర్ అతిపెద్దది. ఇది నేపాల్ దేశం. 75% వరకు హిమాలయాలు ఈ దేశంలో విస్తరించి ఉన్నాయి. హిమాలయ పర్వతాలలో దాదాపు 100కు పైగా పర్వతాలు 7 కిలోమీటర్ల కంటే ఎత్తైనవి. ఇది నేపాల్ దేశం. ఇక్కడ చైనా దేశం ఉంటుంది. చైనాకు నేపాల్కు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొద్దిగా సిక్కింకు దగ్గరగా ఉన్నటువంటి ఈ పాయింట్లో ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది. దీని ఎత్తు 8,848 మీటర్లు. బ్రిటిష్ సర్వేయర్ జార్జ్ ఎవరెస్ట్ 1841లో దీనిని కనుగొన్నాడు. అతని పేరుపైనే దీనికి ఎవరెస్ట్ అనే పేరు వచ్చింది. అయితే దీనికి మొదట పెట్టిన పేరు మాత్రం పీక్ 15. ప్రతి సంవత్సరం అంగుళంలో పావు వంతు ఈ ఎవరెస్ట్ శిఖరం పెరుగుతోంది. ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నార్కేలు 1953లో దీనిని అధిరోహించిన మొదటి మానవులు. ఇప్పటి వరకు దాదాపు 223 మంది దీనిని అధిరోహించే క్రమంలో మరణించినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ కూడా వారి డెడ్ బాడీస్ ఇక్కడ నిక్షేపంగా ఉండి ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్, వీటినే సహ్యాద్రి పర్వతాలు అంటారు. ఇవి భారతదేశానికి పశ్చిమం వైపున పశ్చిమ తీర ప్రాంతం మరియు ద్వీపకల్ప పీఠభూములకు మధ్యగా గుజరాత్ భూభాగం నుండి దక్షిణాన ఉన్న తమిళనాడులోని కన్యాకుమారి వరకు 1600 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. భారతదేశంలోకి ప్రవేశించే నైరుతి ఋతుపవనాలను ఈ పశ్చిమ కనుమలు అడ్డుకోవడం వల్ల అవి పైకి లేచి చల్లబడి పశ్చిమం వైపున వర్షిస్తాయి. ఈ కనుమలకు యువతల అనగా తూర్పు వైపున వర్షపాతం ఉండదు. ఇది వర్షాఛాయ ప్రదేశం. పశ్చిమ కనుమల్లో ఎత్తైనది అనైముడి. ఇది కేరళలో ఉంది. ఇవి తూర్పు కనుమలు. తూర్పు కనుమలను పూర్వ ఘాట్స్ అని కూడా అంటారు. ఇవి విచ్ఛిన్న కనుమలు, అంటే అక్కడక్కడ వ్యాపించి ఉంటాయి. ఇవి ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు పురాతన ముడత పర్వతాలు. ఈ ప్రాంతంలో రాగి గనులు అధికం. ప్రభుత్వం ఈ రాగి గనుల త్రవ్వకాన్ని ఇటీవల నిషేధించింది. వింధ్య పర్వతాలు భారతదేశాన్ని దాదాపుగా మధ్యగా విభజిస్తూ పశ్చిమము నుండి తూర్పు వైపుగా సాగుతున్నాయి. ఇవి ఉత్తర దక్షిణ భారతాలకు సాంప్రదాయ సరిహద్దులు. ఈ పర్వతాల విభజన వల్లనే ఉత్తర భారతంలో ఆర్య సంస్కృతి, దక్షిణ భారతంలో ద్రవిడ సంస్కృతులు భిన్నత్వంతో వర్ధిల్లినట్టుగా ప్రాచీన గ్రంథాలు తెలుపుతున్నాయి. ఈ వింధ్య పర్వతాలకు దక్షిణం వైపుగా విస్తరించిన పర్వతాలు సాత్పుర పర్వతాలు. ఇది సింధు నది. ఇక్కడ టిబెట్లో ఉన్న మానస సరోవరం వద్ద ఇది జన్మించి భారతదేశంలోకి ప్రవేశించి ఇటు నుండి పాకిస్తాన్ గుండా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తోంది. దీని పూర్తి పొడవు 3180 కిలోమీటర్లు. దీనికి ప్రధానమైన ఉపనదులుగా జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనే నదులు ఉపనదులుగా ఉన్నాయి. ఈ 5 ఉపనదులు ప్రవహించే ప్రాంతం అయినందువల్లనే, అంటే పంచ ఆబ్ కాబట్టి పంజాబ్ అని ఇక్కడి ప్రాంతానికి పేరు వచ్చింది. ఇవన్నీ భారతదేశం గుండానే పాకిస్తాన్లోకి వెళ్తున్నాయి. ఇది బ్రహ్మపుత్ర నది. యాంగ్సీ గ్లేసియర్లో జన్మించి చాంగ్పో అనే పేరుతో భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్ గుండా హెయిర్ పిన్ బెండ్ తీసుకొని ప్రవేశిస్తుంది. అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్లో జమునాగా పిలువబడుతూ పద్మా నదితో సంగమిస్తుంది.
గంగా నది ఎప్పుడైతే బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు దాన్ని పద్మా నది అంటారు. పద్మాతో సంగమించిన జమున అంటే బ్రహ్మపుత్ర నది అతిపెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పాటు చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. ఇది గంగా నది. భగీరథి, అలకనంద నదుల కలయిక ఉత్తరాఖండ్లోని దేవప్రయాగలో జరుగుతుంది. అటు నుండి ఈ ప్రవాహం గంగా నదిగా పిలువబడుతూ ప్రవహిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వద్ద ఇది యమునతో సంగమించి తూర్పు వైపుగా ప్రవహిస్తూ అనేక ఉపనదులను కలుపుకొని బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్లో దీనిని పద్మా నది అంటారు. దీని మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. ఈ 3 నదులను ఉత్తర భారత నదులుగా లేక హిమాలయ నదులుగా పిలుస్తారు. ఇది నర్మదా నది. దీనికి రేవా అనే ఇంకో పేరు ఉంది. ఈ నది వింధ్య సాత్పుర పర్వతాల మధ్య నుండి తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. దీని జన్మస్థలం అమర్కంటక్ వద్ద గల నర్మదా కుండ్. దీని మొత్తం పొడవు 1315 కిలోమీటర్లు. ఇది తపతీ నది. సాత్పుర పర్వతాల్లో జన్మించి మధ్య భారతంలో నర్మదా, గోదావరిల మధ్యన ఉన్న ప్రదేశంలో పశ్చిమం వైపుగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 724 కిలోమీటర్లు. ఇది గోదావరి నది. దీని జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబక్. ఇది పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఇది కృష్ణా నది. దీని జన్మస్థలం మహారాష్ట్రలోని జోర్ గ్రామం. ఇది మహాబలేశ్వరంకు దగ్గరగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. ఇది కావేరి. కర్ణాటక, తమిళనాడు గుండా తూర్పుకు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని జన్మస్థలం పశ్చిమ కనుమల్లోని తలకావేరి, కొండగు ప్రాంతాలు. దీని మొత్తం పొడవు 765 కిలోమీటర్లు. ఇది మహానది. దీని జన్మస్థలం ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో ఉన్న సిహవ్వా ధమ్టారీలు. దీని మొత్తం పొడవు 858 కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్ నుండి ఒడిషాకు అటు నుండి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. వీటిని దక్షిణ ద్వీపకల్ప నదులు అని అంటారు.